అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'నా హిట్లర్ మొగుడు' 5వ భాగం రచయిత రిషిక గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. డాడ్ వచ్చిన వాళ్ళు ఉంటారు లేదా పోతారు. ఇప్పుడు వాళ్ళ కోసం నేను 50% అయిన మీటింగ్ని మళ్ళీ పోస్ట్‌పోన్ చేయలేను. అయినా వాడొచ్చింది వాడి చెల్లి గురించి అనుకుంటా. ఇంకా మీకు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మర్చిపోయారేమో. మీరు మీ ఆఫీస్‌ని నా పేరు మీద రాశారు. మీరొక ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు. తప్పు చేస్తే మిగతా వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ మీకు వర్తిస్తుంది. అది కాదురా, నా మాట విను అని అంటున్న విష్ణుగారిని పట్టించుకోకుండా మీటింగ్ హాల్‌కి వెళ్ళిపోయాడు. ఇంకా రాజ్ మీటింగ్ అయ్యే వరకు బయటికి రాడని, అసలు అర్జున్ వాళ్ళు ఎందుకొచ్చారో అని ఆలోచిస్తూ ఇక్కడ ఉండి జుట్టు పీక్కోవడం కన్నా ఇంటికి వెళ్ళడం బెస్ట్ అని రాజ్‌కి చెప్పకుండా వచ్చేశారు. ఇంటికి స్టార్ట్ అయిన విష్ణు మామకి ఇంట్లో ఏం జరుగుతుందనే కంగారుతో కార్‌ని అడ్డదిడ్డంగా డ్రైవ్ చేసి సక్సెస్‌ఫుల్‌గా ఇంటికి చేరాడు. పోర్టికోలో కార్ పార్క్ చేసి కార్ డోర్ కూడా క్లోజ్ చేయకుండా ఇంట్లోకి వెళ్ళాడు. హాల్‌లో ఫోన్ చూసుకుంటున్న అర్జున్‌ని చూసి మొహం చిట్లించుకొని, "రేయ్! నువ్వేంటిక్కడ?" అని ఏమీ తెలియనట్టు అడిగారు. ఫోన్‌లో నుండి విష్ణుగారి వైపు చూసి, "ఏం లేదు మామ. నా చెల్లిని తన అత్తగారింటికి కాపురానికి తీసుకొనొచ్చాను." "రేయ్! ఏంట్రా జోక్ చేస్తున్నావా? నిన్న చెప్పాడుగా నా కొడుకు నీ చెల్లికి విడాకులు ఇచ్చేశాడని. మళ్ళీ ఏ మొహం పెట్టుకొనొచ్చావురా నీ చెల్లిని తీసుకొని? నీ కోసం మేకప్ వేసుకొనొద్దాం అనుకున్నా మామ. కానీ నీ ఫేస్ నా ఫేస్ చాల్లే అని ఇలానే వచ్చేశానని వెటకారంగా చెప్పాడు." "రేయ్! ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావని గట్టిగా అరిచారు. విష్ణుగారి అరుపుకి కిచెన్‌లో ఉన్న నందు, మను, బెడ్రూమ్‌లో ఉన్న సుమి అత్త, బెడ్రూమ్‌లో దున్నపోతులా పడుకున్న ప్రీతి నలుగురు ఒకరి తర్వాత ఒకరు బయటికొచ్చారు. అర్జున్ నందు వైపు చూసి, "చెల్లి, మన మామ చాలా మంటగా ఉన్నాడు. చల్లగా ఏమైనా తీసుకురా" అని వెక్కిరింపుగా చూశాడు అర్జున్. "హా అన్నయ్య" అని ఫ్రిడ్జ్‌లో ఉన్న జ్యూస్‌ని గ్లాసులో పోసి తీసుకొని విష్ణు మామకిచ్చి, "తీసుకోండి మామయ్య గారు. మమ్మల్ని ఇక్కడ చూసి మీ కడుపులో మంట మొదలైందనుకుంటా. కాస్త ఇది తాగి కూల్ అవ్వండి. లేదా కడుపులో మంట పెరిగి మీ పొట్ట పేలిపోతుంది మామయ్య గారు. అప్పుడు అందరూ నన్నే అంటారు. నువ్వొచ్చిన వెంటనే మీ మామయ్యని పొట్టన పెట్టుకున్నావా అని అంటారు. అంతే కదా మావగారు. మీ అబ్బాయిని నా గ్రిప్‌లో పెట్టుకొని అప్పుడు మీరు పైకి పోయేలా ఉంటారుగా. నేను అత్తయ్య గారిని ఓల్డేజ్ హోమ్‌లో వేసి నా అర్ధ మొగుడిని ఎవరో ఒకడి బకరాగాడిని చూసి పెళ్లి చేసేస్తాను" అమాయకంగా చెప్పింది. నందు చెప్పిన విధానానికి అర్జున్‌కి, మనుకి నవ్వు రాగా విష్ణు మామకి, సుమి అత్తకి కోపం పెరిగి బాడీలో నుంచి సెగలొస్తున్నాయి. నందు మాటలు విన్న ప్రీతి కిందకి దిగి, "యూ ఇడియట్" అని నందు మీద చేయెత్తింది. ప్రీతి చేతిని గాల్లోనే లేపి, "ఏంటి ఆఫ్ మొగుడు గారు చేతులు బాగానే లేపుతున్నారని" ప్రీతి చేతిని మెలిపెట్టి, "నీలాంటి వాళ్ళ కోసమే నేను కరాటే నేర్చుకున్నా" అని ప్రీతి చెయ్యి మొత్తం తిమ్మిరొచ్చేలా ఒక మెలిక తిప్పి వదిలేసింది. చెయ్యి నొప్పికి ఏడుస్తున్న ప్రీతి, "యూ నిన్ను నా కూతుర్నే కొడతావా" అని నందు మీదకి వెళ్ళడంతో నందు తన చీర కొంగుని దోపి, "రండత్తయ్య, మీకు కూడా మీ అమ్మాయి గతే పట్టిస్తానని" చేతిలో వేలు విరుచుకుంటూ ఉంది. నందుని చూసి, "ఇప్పుడు కాదే నా కొడుకు రాని, వచ్చిన తర్వాత నీ గురించి చెప్తానని" నొప్పిగా విలవిల్లాడుతున్న కూతురిని తీసుకొని, "ఏంటలా చూడడం తప్పించి మీరేం చేయలేరు గానీ రండి దీన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్దాం. చెయ్యి చూడండి ఎలా అయిపోయిందో" అని తన విష్ణు మామ మీద అరుస్తూ బయటికి నడిచారు. బయటకు వెళ్తున్న వాళ్ళని చూసి, "వీళ్ళకి ఇలా చెప్తావు, వాడికి కూడా ఇలాంటి ట్రీట్మెంటే ఇస్తావా" అని అడిగాడు చీర కొంగుని దులుపుతూ. "ఏమో చెప్పలేం. టైమొస్తే నీ ఫ్రెండ్‌కే తప్పదురా, పాయసం చేశాను రా" అని ముగ్గురూ కలిసి దేవుడి గదిలో వెళ్లి నందు చేసిన పాయసం గిన్నె పెట్టి దండం పెట్టుకుని బయటకొచ్చేసరికి హాస్పిటల్ వెళ్ళిన ముగ్గురు కూడా రావడంతో, "మీకోసమే స్వీట్‌గా పాయసం చేశాను. మెక్కుదురు రండి" స్వీట్‌గా పిలిచింది. నందు పిలుపుకి ముగ్గురు మొహం తిప్పుకొని ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. "నువ్వు తిన్నరా తల్లీ, వాళ్ళకి నీ వంట తినే అదృష్టం లేదని" చెప్పి పాయసం స్పూన్‌తో తీసి నందుకి ప్రేమగా పెట్టాడు. ఉదయం నుండి ఏమీ తినకపోవడంతో అర్జున్ తినిపిస్తున్న పాయసం తినేసి, "ఇంక చాలన్నయ్య, నువ్వు తినని" చెప్పి కిచెన్‌లోకి వెళ్ళింది. అర్జున్‌ని చూస్తూ పాయసం తింటున్న మనుని చూసి, "ఏంటి మేడం గారు అలా చూస్తున్నారని" అడిగాడు. "ఏం లేదు రాజన్నయ్య మీకెప్పటినుంచో తెలుసు కదా, మరెందుకు నందుని రాజన్నయ్యకిచ్చి పెళ్లి చేశారు" అని అడిగింది. "పాయసం తిండు రాజ్ తెలుసు, వాడి గుణం అవి తెలిసి మంచివాడని అమ్మ, డ్యాడీ వాళ్ళకి చెప్పి సంబంధం ఓకే చేశాను. ఇంకా వర్క్‌లో స్ట్రిక్ట్ అని తెలిసి బాస్ అయిన తర్వాత అలానే ఉండాలనుకున్నా. కానీ మరీ ఇలా మనీ మైండెడ్ అనుకోలేదురా వీడు" అని అన్నాడు. టాబ్లెట్స్ వేసుకోవడం, తన రూమ్‌లో వాటర్ లేకపోవడంతో చెయ్యి నొప్పితోనే రూమ్ నుంచి బయటకొచ్చి పైనుంచి కిందకి చూస్తూ పని మనిషిని పిలుస్తుంది ప్రీతి. ఆ అరుపులకి మాట్లాడుకుంటున్న అర్జున్ పనులు చూడడంతో ప్రీతి వాళ్ళిద్దరిని చూసి తనే కిందకొస్తూ అర్జున్ పక్కనే ఉన్న చైర్‌లో కూర్చొని అర్జున్ తింటున్న పాయసం గిన్నెని తీసుకొని తను తింటూ ఉంది. అదంతా చూస్తున్న మనుకి చిరాగ్గా అనిపిస్తే అర్జున్ ఛీ అని మొహం తిప్పుకున్నాడు. మను పక్కనే పెట్టుకొని అర్జున్‌కి సైట్ కొడుతూ, "అర్జున్ పాయసం తియ్యగా ఉంది. ఎందుకంటావ్? నీ ఎంగిలి వలన అంటావా" అని అర్జున్ మీద వంగి వయ్యారంగా అడిగింది ప్రీతి. అసలే తన భర్త ఎంగిలి తింటున్న ప్రీతిని కోపంగా చూస్తున్న మనుకి ప్రీతి అర్జున్ మీద అలా వంగి మాట్లాడుతుంటే కోపం నశాలానికి ఎక్కి పక్కనే ఉన్న వాటర్ మగ్ తీసుకొని ప్రీతి ఫేస్‌కి ఫోర్స్‌గా కొట్టింది. మను కొట్టిన ఫోర్స్‌కి కుర్చీలో నుంచి కిందకి పడిపోయి మనుని కోపంగా చూస్తూ పైకి లేచి, "యూ ఇడియట్" అని మను మీదకి వెళ్ళింది. మను కుర్చీలో నుంచి లేచి, "ఏంటే ఓ మీదకొస్తున్నావ్? అయినా
నీకు యూ ఈడియట్ అని 2 ముక్కలు ఒకటే వచ్చా? నా ఆడపడుచుని అదే అన్నావు. ఇప్పుడు నన్ను కూడా అలానే అంటున్నావు. ఈ 2 ముక్కల కోసం ఫారెన్ వెళ్ళావా చదువుకోవడానికని ప్రీతి వీపు మీద దరువేస్తుంది. మను కొడుతున్న దెబ్బలకి ఏడుస్తూ ఎంత ధైర్యమే నీకు? ఎవరు లేని అనాథవి నీకు అంటున్న ప్రీతి మాటలకి మను నవ్వుకుని ఇందాక నందు చేయి మెలిదిప్పిన చేతిని గట్టిగా పట్టుకొని ఎవరే అనాథ? అమలా ప్రేమగా చూసుకునే అత్తముంది. తండ్రిలా అండగా ఉండే మామయ్య ఉన్నారు. చెల్లిలా తోడుగా ఉండే ఆడపడుచుంది. ఇంకా నా అల్లరి భరించే తాతయ్య అమ్మమ్మ ఉన్నారు. వీళ్ళందరి ప్రేమ పంచేలా చేసే నా భర్తున్నారు. ఇంకా నేనెలా అనాథనవుతానే? పీత మొఖం దాన. నువ్వు అనాథవి. నన్ను వీక్ బ్లా బ్లా అంటూ నాకు మాటలు చెప్పు. నా మొగుడికి నన్ను దూరం చేసి నువ్వు లొంగదీసుకోవాలనుకుంటున్నా నీ కలలకి బ్రేక్ చెప్పి పోయి సక్కగా ఉండు. లేకపోతే ఇప్పుడు నీళ్లు కొట్టని ఈసారి యాసిడ్ నీ మొఖాన కొడతానని అర్జున్ వైపు చూసి అయినా మీరేంటి అది మీ ఎంగిలి తింటుంటే అలా చూస్తున్నారు? అర్జున్ మీద కోపంగా అరిచింది. ఇది మరీ బాగుంది. నేనేదో దానికి తినిపిస్తున్నట్టు చెప్తున్నావు. అదే వచ్చి తింటే నేనేం చేయను? వదిలే కుక్క తినిందనుకో అని అర్జున్ ఫోన్ తీసుకొని రాజ్కి ఫోన్ చేయడానికి బయటకెళ్ళాడు. అయ్యో! మీరు తప్పుగా అనుకుంటున్నావు అజ్జు. ఇది కుక్క జాతి కూడా కాదు. వాళ్ళకి ఈ విషయం తెలిస్తే బాధపడతాయి. అవి అయినా తినడానికి విశ్వాసం చూపిస్తాయి కానీ ఇలాంటి వాళ్ళు విషం కక్కుతారని నందుకి హెల్ప్ చేయడానికి కిచెన్‌లోకి వెళ్ళింది. మను తనని అన్న మాటలకి మిమ్మల్ని ఇలా కాదే అన్నయ్య వచ్చిన తర్వాత చెప్తాను మీ సంగతి. నా ఇంట్లో మీ పెత్తనం చూపిస్తున్నారు కానివ్వండి. మీరుండేది ఇంకా కొన్ని నిమిషాలే అని నొప్పి పెడుతున్న చెయ్యి నొప్పికి బామ్ రాసుకోవడానికి తన రూమ్‌లోకి వెళ్ళింది. కోపంగా వస్తున్న మనుని చూసి ఏంటి వదిన అంత కోపంగా ఉన్నావు? అని అడిగింది నందు. నందు చేతిలోని నైఫ్ తీసుకుని కూరగాయలు తరుగుతూ నీ ఆడపడుచు చాలా ఎక్కువ చేస్తోంది. అందుకే కోటింగ్ ఇచ్చి వస్తున్నా. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. వీళ్ళందరూ క్రిమినల్ మైండ్‌లో ఉన్నారు. వాళ్ళ చేతిలో ఏం పెట్టినా పొరపాటున తీసుకోకని ఆడపడుచులకు జాగ్రత్తలు చెప్తుంది మను. నేనన్నిటికీ ధైర్యం చేసే వచ్చాను వదిన. వీళ్ళందరినీ సరైన దారిలో పెట్టే తీరుతాను అని స్టవ్ ఆఫ్ చేసి స్వీట్ చేయడానికి కావాల్సినవి ఉన్నాయో లేవో అని చూస్తుంది నందు. రాజ్ ఫోన్ రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి రాజ్ పిఏకి కాల్ చేశాడు. రాజ్ పిఏకి ఫ్రెండ్‌గా అర్జున్ తెలియడంతో సార్ ఫ్రెండ్ అని సైలెంట్‌లో ఉన్న ఫోన్‌ని చూస్తూ ఫోన్ కట్ చేసి సార్ మీటింగ్‌లో ఉన్నారు సార్ అని మెసేజ్ చేశారు. ఉఫ్ అని నిట్టూరుస్తూ ఇక్కడ మాట్లాడే కన్నా నేనే ఆఫీస్‌కి వెళ్లి మాట్లాడడం బెస్ట్ అని నందు మనుకి చిన్న వర్క్ ఉంది ఇప్పుడే వస్తానని చెప్పి రాజ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. రాజ్ మీటింగ్ అవడంతో క్లయింట్స్‌కి లంచ్ ఇన్వైట్ చేసి తన క్యాబిన్‌లోకి వెళ్లి తన పిఏని స్ట్రాంగ్‌గా ఒక కాఫీ తీసుకురమ్మని చెప్పి కళ్ళు మూసుకొని సీట్‌కి వెనక్కి వాలాడు. రాజ్‌కి కాఫీ ఆర్డర్ చేసి సార్ మీ ఫ్రెండ్ అర్జున్ గారు కాల్ చేశారని చెప్పాడు. కళ్ళు మూసుకొని కాస్త మీరు బయటికి వెళ్ళండని కళ్ళు తెరిచి తన ఫోన్ తీసుకుని అర్జున్‌కి రిటర్న్ కాల్ చేశాడు. రాజ్ ఆఫీస్ ముందున్న అర్జున్‌కి రాజ్ నుంచి వస్తున్న కాల్‌ని లిఫ్ట్ చేసి నీ ఆఫీస్‌లోనే ఉన్నా వస్తున్నా అని ఫోన్ పెట్టేశాడు. తన పీఏకి కాల్ చేసి అర్జున్‌కి జ్యూస్ ఆర్డర్ ఇచ్చి డెస్క్ మీద ఉన్న ఫోన్ విసిరేసి ఇప్పుడు అర్జున్ ఎందుకొచ్చాడు ఇక్కడికి అని ఆలోచిస్తున్నాడు. డోర్ ఓపెన్ చేసిన సౌండ్ రావడంతో చూసిన రాజ్ అర్జున్ రావడం చూసి పర్మిషన్ అడగకుండా రాజ్ క్యాబిన్‌లోకి వచ్చిన అర్జున్‌ని చూసి చిరాగ్గా ఫేస్ పెట్టి మినిమమ్ కామన్ సెన్స్ ఉందా నీకు అని అరిచాడు. అదుంటే నిన్నెందుకు నా చెల్లికిచ్చి పెళ్లి చేస్తానని వ్యంగ్యంగా అంటాడు అర్జున్. రాజ్ కోపంగా అర్జున్ కాలర్ పట్టుకొని రేయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు. రాజ్ చేతిలో నుంచి కాలర్ విడిపించుకొని నీతో మాట్లాడాలనే వచ్చాను. గొడవ పెట్టుకోవడానికి రాలేదు ఇక్కడికని సీట్లో కూర్చున్నాడు అర్జున్. నాతో ఏం మాట్లాడాలి? మాట్లాడడానికి ఏమీ లేదు. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అని చిరాగ్గా పలికాడు రాజ్. ఎందుకిలా చేస్తున్నావో తెలుసుకోవచ్చా? ఒక రోజుకి నీ ప్రాణ స్నేహితుడు నీకు విరోధమయ్యాడా? బాధగా పలికింది అర్జున్ గొంతు. నువ్వు నా ఫ్రెండ్‌గా వస్తే మాట్లాడడానికి నా దగ్గర టైం ఉంటుంది కానీ, నువ్వొచ్చింది ఒక అన్నగా, నా బామర్దిగా. అందుకే నాకు మాట్లాడడానికి టైం లేదు. మీరింకా వెళ్ళొచ్చని డోర్ వైపు చూపించాడు. రాజ్ వైపు చూసి బయటికి వెళ్ళిపోయి డోర్ దగ్గర నిలబడి మొఖం మీద నవ్వు పులుముకొని హాయ్ మామ అని అంటూ క్యాబిన్‌లోకి ఎంటర్ అయ్యాడు. అర్జున్ సీట్లో కూర్చున్నాడు. ప్యూన్‌కి వచ్చి అర్జున్‌కి జ్యూస్, రాజ్‌కి కాఫీ ఇచ్చి థాంక్స్ మామ బయట ఎండ బాగా ఉంది. జ్యూస్ ఇచ్చి పోయే ప్రాణాన్ని నిలబెట్టావని జ్యూస్ గ్లాస్‌ని ఖాళీ చేసి టేబుల్ మీద పెట్టి సీట్‌కి వెనక్కి వాలి అవును మామ నిన్న మీ ఫస్ట్ నైట్ అయిందా అని అర్జున్ సిగ్గుపడుతూ అడిగాడు. అర్జున్ సిగ్గును చూసి పోరా ముందిక్కడి నుంచి. అదేంటి? ఏంటి మామ నీకోసం నేను వస్తే నువ్విలా మాట్లాడడం ఏం బాలేదని మూతి ముడుచుకున్నాడు. అసలు నీ బాధ ఏంట్రా? నాకు వర్క్ ఉంది. నువ్వు వెళ్తావా లేదా? అని గట్టిగా అడిగాడు. వెళ్తానులే. నా చెల్లి అదే నీ పెళ్ళాం నీ ఇంట్లోనే ఉంది. ఎందుకొచ్చిందో కనుక్కో. మంచిగా చెప్దామనే వచ్చాను కానీ వినేలా లేవు కదా! నీకు నా చెల్లే కరెక్ట్ అని అర్జున్ రాజ్ క్యాబిన్ నుంచి వెళ్ళిపోయాడు. వీడేంటి తనొచ్చిందని చెప్తున్నాడు. డాడ్ ఇందాక వీడే వచ్చాడని చెప్పాడు కదా అని ప్యూన్ని పిలిచి విష్ణు గారిని పిలవమని చెప్పాడు. సార్ విష్ణు సార్ గారు ఇందాకే వెళ్ళిపోయారు. వాట్? వెళ్ళిపోవడం ఏంటి? ఎవరు చెప్పి వెళ్లారు? నా పర్మిషన్ తీసుకోకుండా అలా ఎలా వెళ్తారని ప్యూన్ మీద అరుస్తున్నాడు రాజ్. తెలీదు సార్. మీరు మీటింగ్‌లో ఉన్నప్పుడు
సార్ బయటికి వెళ్ళడం చూశాను. మీతో మాట్లాడారు కదా! మీకు చెప్పే ఉంటారని అనుకున్నాను సార్ అని చెప్తే, రాజ్ "నువ్వు వెళ్లి వర్క్ చేసుకో" అని చెప్పి ప్యూన్‌ని పంపించేశాడు. ప్యూన్ బయటికి వెళ్ళిపోవడంతో ఉఫ్! డ్యాడీ ఏంటి ఇలా చేస్తున్నారు? ముందు ఆ నందు ఎందుకొచ్చిందో తెలుసుకోవాలని మేనేజర్‌కి చెప్పి వర్క్ టైమ్ టు టైమ్ అవ్వాలని వార్నింగ్ ఇచ్చి కార్‌లో స్టార్ట్ అయ్యాడు. అర్జున్, రాజ్ ఇద్దరు నిమిషాల తేడాతో రాజ్ ఇంటికి రావడం జరిగింది. సోఫాలో ఉన్న నందు రాజుని చూసి నవ్వుతూ రాజ్‌కి ఎదురు వెళ్లి రాజ్ చేతిలో ఉన్న ల్యాప్‌టాప్ బ్యాగ్ తీసుకొని "మీరు ఫ్రెష్ అయ్యి రండి. అందరం కలిసి లంచ్ చేద్దామని" నవ్వుతూ చెప్పింది. నందు చేతిలో బ్యాగ్ తీసుకొని "నువ్వెందుకొచ్చావని" అడిగాడు. "అయ్యో! అదేంటండి? మనకు పెళ్లయింది కదా! మీరెక్కడుంటే నేను అక్కడే ఉండాలి కదండీ!" అని రాజ్ దగ్గరగా జరిగి "నైట్ మనకి ఫస్ట్ నైట్ కూడా అయ్యింది కదా!" సిగ్గుపడుతూ చెప్పింది. "ఆర్ యూ మ్యాడ్? నీకు నాకు ఫస్ట్ నైట్ ఎప్పుడయింది?" "అయ్యింది ఫస్ట్ నైట్ కాదు. నీకు నాకు పెళ్లి పెటాకులయ్యింది. నువ్వు ఇక్కడ ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళని" అన్నాడు. "అదేంటండి అలా అంటారు? ఏంటి నీ ప్రాబ్లమ్ అసలు? ఇంటికెందుకొచ్చావు?" "రేయ్ రాజ్! ఇదే మాట నీ చెల్లడిగిందని ప్రీతి చెయ్యి చూడరా ఎలా చేసిందో" అని నందు మీద చాడీలు మొదలుపెట్టారు. నందుని సీరియస్‌గా చూస్తూ "నిజమేనా మా మామ చెప్పేది? ప్రీతి చెయ్యి అలా ఉండడానికి కారణం నువ్వేనా?" అని గట్టిగా అరిచాడు. రాజ్ అరుపు వెనక అడుగు వేసి "నేనే కారణం. నేనే అది. ఏం జరిగిందంటే చెప్తున్న" నందుని "ఇంక ఆపు" అని చెయ్యి చూపించి "ఎంత ధైర్యం నా చెల్లిని కొడతావా" అని నందుని కొట్టడానికి చెయ్యెత్తడంతో నందిని కొంచెం కూడా భయపడకుండా గట్టిగా కళ్ళు మూసుకొని ఉంది. ఎంతసేపయినా కూడా నందినిని రాజ్ కొట్టకుండా పోవడంతో నిదానంగా కళ్ళు తెరిచి చూసేసరికి రాజ్ చెయ్యి అర్జున్ చేతిలో ఉండడంతో "అన్నయ్య" అని అర్జున్ వైపు చూసింది. అర్జున్, రాజ్ ఒకరినొకరు ఎంత కోపంగా చూసుకుంటున్నారో అక్కడ ఉన్న వాళ్ళకే తెలియాలి. సుమి అత్తకి, విష్ణు మామకి ఎంత ఆనందంగా ఉంది అంటే మాటల్లో చెప్పలేము. ఆ ఆనందాన్ని బయటికి కనిపిస్తే బాగోదు కాబట్టి లోలోపలే ఆనందపడిపోతూ ఉన్నారు. "ఏ హక్కు ఉందని నా చెల్లిని కొడుతున్నావో తెలుసుకోవచ్చా మిస్టర్ రాజ్? కొట్టడానికి హక్కు అక్కర్లేదు. తప్పు చేస్తే చాలు. నీ చెల్లి నా చెల్లిని కొట్టి తప్పు చేసింది అందుకే కొట్టాలని అనుకున్నా. అయినా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం నాన్‌సెన్స్ అని అర్జున్ చెయ్యి విదిలించి "ఇప్పుడు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వాచ్‌మెన్‌తో మిమ్మల్ని గెంటించే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి కాకుండా మీరే వెళ్ళిపోవచ్చని" నందు అర్జున్ వైపు సీరియస్‌గా చూస్తూ చెప్తాడు. రాజ్ "ఇది నా ఇల్లు. నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను." నందు కూడా ఏమాత్రం రాజ్‌కి తగ్గకుండా సమాధానం చెప్పింది. రాజ్ నందు మీదికి వెళ్తూ ఉన్నాడు. ఎందుకెళ్ళవు? ఈ ఇల్లు నీ బాబు కట్టించలేదు తమరుండడానికి. మూసుకొని మీ అన్నని తీసుకొని ఇక్కడి నుంచి దొబ్బెయ్యి. ఇంతకన్నా మంచిగా చెప్పడం నాకు రాదని సీరియస్‌గా చెప్పాడు. నందు తన మీదకొస్తున్న రాజుని కన్నార్పకుండా చూస్తూ "ఇది నా మొగుడిల్లు. వాడు చెప్పినా వెళ్ళను" అని రాజ్‌కి మరింత దగ్గరగా జరిగి చెప్పింది. ఏంటే మీద మీదకొస్తున్నావు? సిగ్గులేదా నీకు? కొన్ని పనులు జరగాలంటే సిగ్గు, భయం లాంటివి వదిలేయాలండి. సర్లే ఇప్పటికెక్కువ సీరియస్‌గా అరిచారు కానీ రండి భోజనం చేద్దామని రాజ్ చేతిని పట్టుకుని డైనింగ్ హాల్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది. గొడవలో పడి ఎవరి దారి వారు చూసుకుంటారనుకుంటే వీళ్ళేంటి కలిసిపోయేలా ఉన్నారని ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు. సుమి అత్త, విష్ణు మామ. రాజ్ చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తున్న నందినిని ఏంటి నేనేందో నువ్వు పెంచుకునే కుక్కపిల్లలాగా తీసుకువెళ్తున్నావు? చూడు అని తన చేతిని నందిని చేతుల్లో విసురుగా లాక్కొని "నీకు నాకు డైవర్స్ అయిపోయింది అర్థమైందా? ఏదో ఇష్టంగా వండుకున్నావనుకుంటా. నువ్వు నీతో వచ్చిన వాళ్ళు కడుపునిండా తిని ఏ దారి నుంచొచ్చారో ఆ దారిలోనే వెళ్ళిపోండి" అని అర్జున్ సీరియస్‌గా చూస్తూ రాజ్ తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. సుమి అత్త, విష్ణుమామ నవ్వుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి "పాపం కదండీ! మన కోడలి పిల్ల రాజ్‌ని వెతుక్కుంటూ వచ్చింది. అయినా తనని ఏలుకొను వెళ్ళిపోమని అన్నాడు కదండీ!" అని జాలిగా నందు వైపే చూసింది. "అవును సుమి. ఇంక నా కొడుకు మనసున్నవాడు కాబట్టి మెడ పట్టుకొని బయటికి నెట్టలేదు. ఇదిగో మాజీ కోడలా పిల్ల నువ్వు వండింది తిని వెళ్ళిపోండి. అవును మర్చిపోయాను. మీ నాన్నకు కూడా కాస్త తీసుకొని వెళ్ళండి పాపం. ఎంతైనా నేనొక ఆడపిల్ల తండ్రిని. బాధను అర్థం చేసుకోగలను. నిన్నట్నుండి ఏమీ తినకుండా ఉండే ఉంటాడని" సీరియస్‌గా చూస్తున్న అర్జున్‌ని చూసి నవ్వుకొని "పద సుమి మనం ఇప్పుడు పార్టీ చేసుకునే టైం. జొమాటోలో నాన్ వెజ్ ఐటెమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టుకొని సరిపెట్టుకుందాం. నైట్ ఫుల్‌గా మందుతో ఎంజాయ్ చేద్దామని వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళిపోయారు. కూర్చొని ఉన్న అర్జున్ పైకి లేచి "మను రా వెళ్దాం. ఎవరి ప్రాబ్లమ్ వాళ్ళే చూసుకుంటారు. చూడు నందు నీ భర్తని మార్చుకుంటానని నువ్వనుకున్నావు. దానికి ఒక ముందు అడుగు వేశావు. అది ఫెయిల్ అయితే ఇంకో 2 అడుగులు ముందు వెయ్యి. అంతేగాని ఇలా పిరికిదానిలాగా ఏడుస్తూ ఉంటే నీ జీవితంలో ఓడిపోయినట్టే" అని మను తీసుకొని ముందుకి అడుగు వేసి నందు దగ్గరికొచ్చి హగ్ చేసుకొని "ఏమైనా హెల్ప్ కావాలన్నా ఈ అన్న నీకోసం ఉన్నాడని గుర్తుపెట్టుకో" అని రాజ్ ఇంటి నుంచి బయటకొచ్చాడు. అర్జున్‌తో అడుగులు వేస్తున్న మను "అర్జు పాపం నందు. నువ్విలా తననొక్కదాన్నే వదిలేసొచ్చేయడం ఏం బాగోలేదు. పోనీ ఏం చేద్దామని చెప్పు" అని మను చెయ్యి వదిలి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అడిగాడు. "అది కాదు అర్జు. ఇక్కడ మనం ఉంటే నా చెల్లిని రాజుతో కలుపుతామో లేదో కానీ నువ్వు నేను కన్ఫర్మ్‌గా విడిపోవడం అయితే జరుగుతుంది.
ఏంటి నీకు ఓకేనా అని అడిగాడు అర్జున్ మాటకి. అర్జున్ కాలర్ పట్టుకొని, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? మనం విడిపోవడం ఏంటని గట్టిగా అడిగింది. అదిగో అక్కడ చూడు అని ఫస్ట్ ఫ్లోర్‌లో తన బాల్కనీ నుండి చూస్తున్న ప్రీతిని చూపించాడు. ప్రీతిని కోపంగా చూస్తూ, చూడు నువ్వు నా మొగుడు ప్రతి అడ్డమైనది వచ్చి విడదీసేంత ప్రేమ మనది కాదని ప్రీతిని చూస్తే అర్జున్‌ని గార్డెన్‌లో ఉన్న ఉయ్యాల దగ్గరికి తీసుకొని వెళ్ళి, అర్జున్‌ని కూర్చోబెట్టి అర్జున్ ఒళ్ళో కూర్చొని తన చేతులు అర్జున్ మెడలో హారం వేసి ఇష్టంగా తన పెదాల్ని అర్జున్ పెదాలతో కలిపింది. మను చేసిన పనికి ప్రీతి కోపంగా రైలింగ్ గట్టిగా ప్రెస్ చేసి పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని మను తలకు తగిలేలా విసిరింది. చిన్న లాలీపాప్ చీకుతున్నట్లు చీకుతున్న మనుని చూస్తూ ప్రీతి వైపు ఒక కన్ను వేశాడు. వాస్ కరెక్ట్‌గా మనుకు తగిలే టైంకి మను ముద్దుకు బ్రేక్ ఇచ్చి మనుని ఎత్తుకొని పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్‌లోకి దూకాడు. అర్జున్ చేసిన పనికి షిట్! దీని ముందు చంపాలి. నా అర్జున్‌ని ముద్దు పెట్టుకుంటుందా? ఎంత ధైర్యం దీనికి? అని తన లండన్ కాలేజ్ మేట్ నుంచి కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పురా అని అడుగుతూ తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది. స్విమ్మింగ్ పూల్‌లో పడిన అర్జున్, మను పూర్తిగా తడిచిపోవడంతో, మను కట్టుకొని ఉన్న చీర మొత్తం అతుక్కొని పోవడంతో, మనులో శరీర అందాలు చూసి అర్జున్ గుటకలు పడుతూ ఉన్నాడు. అర్జున్ ఏమైంది? ఎందుకు నీళ్ళలో పడేశావని అర్జున్‌కి ఇంకా దగ్గరగా జరిగింది. గుటకలు మింగుతున్న అర్జున్‌కి మను అలా దగ్గరగా రావడంతో నడుము పట్టుకొని దగ్గరగా లాక్కొని తన పెదాలతో మను పెదాల్ని కలుపుతూ గాఢంగా ముద్దు పెడుతూ మనుని శరీరం మొత్తం మత్తుగా తడుముతూ ఉన్నాడు అర్జున్. కథ కొనసాగుతుంది. మరి రాజ్ వెళ్ళిపోమన్న నందు వెళ్ళిపోకుండా అక్కడే ఉంది. రాజ్ నందుని ఏమైనా చేస్తాడంటారా? లేదా నందు రాజ్‌ని మార్చుకుంటుందా? రాజ్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? కావాలనే చేస్తున్నాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.